నమస్కారం. ఆలనా పాలనా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ఆలనా పాలనా కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరంజని గారు ఉన్నారు. మరి సక్కులు రాసేటువంటి సమస్యలకి చక్కటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నాను ప్రియాంక, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను డాక్టర్. సో ముందుగా ఒక సఖి మనకి లేఖ రాశారు, అది చదువుతాం డాక్టర్. చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు గీత, నేను వరంగల్ నుంచి రాస్తున్నాను. నా వయసు 20 సంవత్సరాలు. నాకిప్పుడు 7వ నెల. 2 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఉమ్ము నీరు తగ్గిందన్నారు. మెడిసిన్ కూడా రాసిచ్చారు. అసలు ఉమ్ము నీరు ఎందుకు తగ్గుతుంది? డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? దీనికి ఏమైనా మంచి సలహా చెప్పగలరు అంటూ గీత గారు రాశారు డాక్టర్. సో డాక్టర్ గారు, అసలు ఈ ఉమ్ము నీరు తగ్గడం అంటే ఏమిటి? ఇప్పుడు పిండంని చూసుకున్నట్టయితే ఇప్పుడు మన బిడ్డ ఒక గర్భసంచిలో ఒక అంటే నీటి సంచిలో ఉంటుంది అనమాట. గర్భంలో నీటి సంచిలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ నీటి సంచి ఏదైతే ఉందో దీన్నే అమ్నియాటిక్, అంటే ఈ నీరుని అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. దీన్నే ఉమ్ము నీరు అంటారు అనమాట. ఈ ఉమ్ము నీరు అనేది మనము ఇప్పుడు మనకు పిండం బాగుందా లేదా అన్నది మనం ఉమ్ము నీరు, ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి రొటీన్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు ఉమ్ము నీరు బాగుంది అంటే పిండం బాగుంది అన్నట్టు లెక్క. సో ఉమ్ము నీరు బాగుంది అంటే పిండం బాగుందా లేదా, ఎదుగుదల బాగుందా లేదా అన్నది మనకి ఉమ్ము నీరు చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఉమ్ము నీరు దగ్గర ఎప్పుడైతే ఈ ఉమ్ము నీరు ఇప్పుడు అన్నిసార్లు ఒకటే అంత ఉండదు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క గర్భం ఎదిగే కొద్దీ ఇంత అనేది ఉంటుంది. 5 నెలల గర్భంకి ఉమ్ము నీరు ఇంత, 8 నెలల గర్భంకి ఉమ్ము నీరు ఇంత. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు 7వ నెల గర్భంకి ఉమ్ము నీరు తగ్గింది అంటే కారణాలు ఎందుకు ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఉమ్ము నీరు ఎప్పుడైతే మనకు ఆ నెలకు తగ్గట్టు లేదో దాన్ని తగ్గింది అంటాం. దాంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే కొద్దిగా తగ్గినప్పుడు మైల్డ్ ఆలిగోహైడ్రామినోస్, ఎక్కువ అంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ తగ్గినప్పుడు మోడరేట్. సివియర్ అని ఎప్పుడు అంటామంటే అసలు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉండి పిండంకి ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని సివియర్ ఆలిగోహైడ్రామినోస్ అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఏ రకం ఎంత తగ్గింది అన్నది ఒకటి ఇంపార్టెంట్. అది దాని మూలంగా అంటే పిండంకి ఏమైనా ప్రమాదం అవుతుందా అన్నది రెండోది చూసుకోవాలి. డాక్టర్ గారు, అసలు ఉమ్ము నీరు తగ్గడానికి గల కారణాలు ఏముంటాయంటారు? ఇప్పుడు ఉమ్ము నీరు తగ్గినప్పుడు మనం 3 కారణాలుగా విభజిస్తాం అనమాట. అంటే పిండంకి ఏమైనా ఇబ్బంది, పిండం మూలంగాన అంటే ఇప్పుడు ఉమ్ము నీరు తయారీ విధానం ముందు ఎందుకు తగ్గింది తెలుసుకునే ముందు అసలు ఎలా తయారవుతుందో చెప్తాను. ఫస్ట్ 3 నెలల్లో చూసినప్పుడు ఉమ్ము నీరు ఇప్పుడు నేను చెప్పిన కదా, పిండం చుట్టూ ఆమ్నియాన్, కోరియాన్ అని ఒక సంచి ఉంటుంది. ఈ సంచి నుండి అంటే మెంబ్రెయిన్స్ నుండి, మాయ నుండి ఉమ్ము నీరు తయారవుతుంది. అదే పిండం కొద్దిగా పెరిగినాక ఎప్పుడైతే మూత్రపిండాలు తయారవుతాయో అంటే కిడ్నీస్ తయారవుతాయో అప్పుడు పిండం యూరిన్ అనేది అంటే యూరిన్ ఎప్పుడైతే పాస్ చేయడం అంటే కిడ్నీస్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ యూరిన్ ద్వారా ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం తగ్గింది అని అన్నప్పుడు ఫస్ట్ పిండం అంటే ఈ కిడ్నీస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఆ మూత్రనాళం లేదా మూత్రం సంచి వీటిలలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఈ యూరినరీ ట్రాక్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే ఈ ఉమ్ము నీరు అనేది తగ్గుతుంది. సో కిడ్నీస్ కొన్ని పిండాలలో అసలు కిడ్నీస్కి డెవలప్మెంట్ అనేది ఉండదు. దీన్ని రీనల్ ఏజెన్సీస్ అంటాం. అంటే అసలు సరిగ్గా పెరగాల్సినట్టు. ఇంకా కొన్ని కిడ్నీస్లో మొత్తం సిస్ట్లు ఉంటాయి. దీన్ని పాలిసిస్టిక్ కిడ్నీ అంటాం. ఒక సైడ్ కిడ్నీ పెరుగుతుంది, ఇంకొక సైడ్కి కిడ్నీ ఉండదు అనమాట. కొన్నిసార్లు ఈ మూత్రనాళంలో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. అది ఎస్పెషల్లీ మేల్స్లో ఆ పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం అనమాట. అది ఇన్బార్న్ ఉంటుంది. సో ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇంత అర్లీగా ఉమ్ము నీరు అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మాయలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఈ మాయకి రక్త ప్రసారణ ఎప్పుడు తక్కువగా ఉంటుందంటే తల్లికి ఏమన్నా మెటర్నల్ అంటే ఇప్పుడు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదా ఆల్రెడీ ఆ మదర్కి అంటే డెలివరీ ముందే, ప్రెగ్నెన్సీ ముందే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఆ మాయ అనేది సరిగ్గా హెల్తీగా ఉండదు. అప్పుడు ఇండైరెక్ట్గా ఈ ఉమ్ము నీరు అనేది తగ్గుతుంది. లాస్ట్ వచ్చేసి పోస్ట్ మెచ్యూరిటీ అంటే నెలలు వెళ్ళిపోయిన వాళ్ళకు ఈ మాయ అనేది ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయిపోయి మొత్తం క్యాల్సిఫికేషన్స్ ఉంటుంది. అప్పుడు కూడా ఆటోమేటిక్గా ఈ ఉమ్ము నీరు అనేది నెలలు నిండిపోయిన పిండాలలో మొత్తం ఉమ్ము నీరు అనేది తగ్గిపోయి పిండం అంతా ఇట్లా దగ్గర పడ్డట్టు అవుతుంది అనమాట.
సో డేట్స్ వెళ్ళిపోయినాక కూడా అందుకే వెయిట్ చేయము, నీరు అనేది కరెక్ట్గా చూసుకుంటాము, ఇమీడియట్గా డెలివరీ ప్లాన్ చేస్తాం. సో ఇవి మనం ఎక్కువగా చూసే కారణాలు అనమాట. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టుగా ఉమ్ము నీరు తగ్గినందువల్ల బిడ్డకి తల్లికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇది ఎందుకు తగ్గిందో చూసుకొని ఇప్పుడు ప్రాబ్లమ్స్ ముచ్చట వస్తే ఎక్కువ తల్లికి పెద్ద ప్రమాదం ఉండదు డెఫినెట్లీ, పిండంకి ఎక్కువ, బిడ్డకి రిస్క్ ఎక్కువ అనమాట. ఇప్పుడు ఈ ఉమ్మునీరు అనేది 5 నెలల కంటే ముందే తగ్గిపోతుంది కొంతమందికి. అప్పుడు ఆల్రెడీ పిండంకి ఏదో అవయవ లోపాలు ఉన్నాయి అన్నట్టు. అది 5 months కంటే బిఫోర్ అయితే ఆ పిండం ఎదిగే అవకాశాలే లేదు, అది స్పాంటేనియస్ అబార్షన్స్ అయిపోతాయి. లేదా మనమే అంత తగ్గినందుకు తీసేయడం జరుగుతుంది, అబార్షన్ చేయాల్సి ఉంటుంది. 5 నెలల తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు 7th month ప్రెగ్నెన్సీ కదా, ఏదో కొద్దిగా తగ్గి ఉంటుంది. ఇప్పుడు నిజంగానే అంత ఎక్కువ తగ్గి ఉంటే అమ్మాయికి రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం ఎంత సివియర్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా కాకుండా ఏదో కొద్దిగా తగ్గితే ఇప్పుడు నేను చెప్పినట్టు పిండంకి ఇప్పుడు ఆ ఉమ్ము నీరు తగ్గే కొద్దీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ వస్తుంది. తర్వాత నీరు తగ్గడం మూలంగా పిండంకి ఈ ఉమ్ము నీరు సరిగ్గా ఉంటే ఊపిరితిత్తులు బాగుంటాయి. అంటే ఊపిరితిత్తులు ఈ డెలివరీ తర్వాత కూడా పిండంని అద్దాలలో పెట్టాల్సిన అవసరం, ఈ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగకపోవడం, అంటే క్రానిక్గా ఇప్పుడు 7వ నెల నుండే ఉమ్ము నీరు తక్కువ ఉంది అని అంటే ఈ అమ్మాయి నెలలు నిండకముందే కానిపోయే అవకాశాలు ఉంటుంది. సో ఈ నెలలు నిండకముందే కానిపోతే అగైన్ మళ్ళీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బేబీని ఐసీయూలో పెట్టాల్సిన అవసరము, బేబీకి ఇన్ఫెక్షన్స్, బేబీ సరిగ్గా ఎదగకపోవడము. బికాజ్ లాస్ట్ 2 months బేబీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, అంటే పర్ డే 35 to 40 grams బేబీ గ్రోత్ లాస్ట్ 2 monthsలోనే ఉంటుంది. సో ఈ టైంలో నీరు తగ్గితే ప్రాబ్లం అనేది, అంటే ప్రాబ్లం బేబీకి ఎక్కువ. సో ఎన్ని నెలది అది ఫస్ట్ ఇంపార్టెంట్, బేబీకి అప్పుడు దాన్ని బట్టి బేబీకి రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ కారణం అంటే ఇప్పుడు నీరు గిట్లో పోయి గర్భసంచిలో ఎక్కడైనా, అంటే ఇప్పుడు మెంబ్రెయిన్స్లో ఎక్కడైనా లీక్ ఉంటే కనుక అప్పుడు ఈ మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, అంటే ఆ గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కొరియో అమ్నియాటిస్ అంటాం. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది మదర్కి ఆ గర్భం ఇన్ఫెక్షన్, సెప్సిస్, మిగిలిన ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అవ్వడము తల్లికి, అదొక్కటి అంటే లైక్ అది మదర్కి ఉండే రిస్క్. అలాంటిది అది అంతవరకు పోనీయము. యూజువలీ ఎప్పుడైనా లీక్ ఉంది అనగానే ఇమీడియట్గా స్టెరాయిడ్ కవరేజ్ ఇచ్చుకొని డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి గీత గారి సమస్యకి చక్కటి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి ఆలనా పాలన కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.